నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మ్యామ్, ఇప్పుడు బైఎస్ అని యాదవ్ అని పేరు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఏదైతే సూర్యాపేట దగ్గర నూతంకల్ అనే ఒక విలేజ్ నుంచి బైఎస్ అని యాదవ్ బైక్ రైడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో బైఎస్ అని యాదవ్ పైన బీభత్సమైన బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నాడు. యూట్యూబర్స్ లో కానీ చాలా మంది ఇట్లా బెట్టింగ్స్ ప్రమోట్ చేసిన హైయెస్ట్ ప్రమోటర్ ఎవరంటే అది బైఎస్ అని యాదవ్ పేరు అనేది బయటకు వస్తుంది. సో తాజాగా ఒకటి వస్తుంది ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆ ఉద్దంతంలో బైఎస్ఎన్ యాదవ్ పహల్గామ్ అటాక్ ముందే పాకిస్తాన్ వెళ్ళాడు అనేది నిర్ధారణ అయింది. వెళ్ళి కూడా ఒక 2 మంత్స్ దాకా అక్కడే ఉండడం జరిగింది పాకిస్తాన్ లో. సో దాని తర్వాత ఏదైతే జ్యోతి మల్హోత్రా టాపిక్ వచ్చిన తర్వాత బైఎస్ఎన్ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యూస్ అనేది తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే ఇంకా వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు అని మొత్తం పోస్ట్ చేయడం జరిగింది. సో చెన్నై నుంచి దుబాయ్ వెళ్ళే క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బైఎస్ అన్నయ్య యాదవ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. సో కొత్తగా తాజాగా వస్తున్న ఒక వార్త ఏంటంటే, జ్యోతి మల్హోత్రాను బైఎస్ అన్నయ్య యాదవ్ను ఇద్దరిని కలిపి ఇంట్రాగేషన్ చేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ సినారియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? మనం అందరం మూకుమ్మడిగా ముక్త కంఠంతో వ్యతిరేకించవలసింది ఏంటి అంటే, మన దేశ భద్రతకి సంబంధించిన విషయాల్లో ఎవరు అవకతవకలకు పాల్పడినా, తెలిసి పాల్పడినా, తెలియక పాల్పడినా, అలాగే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా, ఎందుకు చేసినా మనము వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. చట్టపరంగా, అలాగే సామాజిక పరంగా, లేకపోతే సోషల్ మీడియా వార్ ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా సరే వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే. అసలు ఓకే. ఇందులో రాజీ లేదు, నెగోషియేషనే లేదు దీనిలో. ఇది మనము ప్రభుత్వానికి కూడా ఒక రకంగా సహకరించాల్సిన అవసరం ఉంది. అయ్యో పాపం బన్నీసయ్య యాదవ్ అని అనాల్సిన అవసరమే లేదు. ఇంకా బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేసినప్పుడు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా, ప్రభుత్వం వీటిని విచ్చలవిడిగా దేశం మీదకి వదిలేసిన తర్వాత, వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తే వీళ్ళ తప్పు ఎంతవరకు అని మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది తెలిసి చేసినా, తెలియక చేసినా, వాళ్ళు చేసింది చాలా నేరం. దేశ ద్రోహం అది. అవును. ఈ దేశ ద్రోహం చేసిన తర్వాత వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. ఎన్ఐఏ తీసుకెళ్ళింది, ఎక్కడ పెట్టిందో తెలీదు, ఎవరెవరితో కలిపి విచారణ చేస్తుందో తెలియట్లేదు. జ్యోతి మల్హోత్రాని ఆయన్ని కలిపి చేస్తున్నారు. ఏం చేసినా ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉన్నది అక్కడ. ఉమ్, మనం ఏమి కామెంట్ చేయడానికి వీల్లేదు. ఉమ్. ఇది ఎంత ఎక్కువ మాట్లాడితే ఇంకెవరన్నా ఇలాగా ఉమ్, తెలియక దిగేవాళ్ళు తెలుసుకుంటారు, కాపాడుకున్నట్లు అవుతుంది. తెలిసి చేసే వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం అప్రమత్తం అవుతారు. ఓకే. కానీ ఇక్కడ అందుకని బైఎస్ఎన్ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్ళడం నా డ్రీమ్ అని చెప్పడం జరిగింది. సో దాని పట్ల ఇప్పుడు బయట ఓ, మాలాంటి జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్ దగ్గర వస్తున్న టాక్ ఏంటంటే, బైఎస్ఎన్ యాదవ్ అనే వ్యక్తి సో ఎన్ఐఏలు ఎక్కడ దొరికారంటే, పాకిస్తాన్లో నాకు వీసా దొరకకపోయినా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఫిమేల్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని చెప్తే ఖచ్చితంగా నాకు వీసా దొరికిద్ది అని చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి ఎవరు కాదు, జ్యోతి మల్హోత్రా అని ఆ ఒక్క పాయింట్ ద్వారా ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టడం జరిగింది. అందుకే ఇంట్రాగేషన్ చేస్తడం జరిగింది. సో దీని పట్ల నా డ్రీమ్, ఈ పాకిస్తాన్ వెళ్ళడం నా డ్రీమ్. ఈ పాయింట్ పట్ల మీ మీ అభిప్రాయం ఏంటి మేడం? పాకిస్తాన్ వెళ్ళడం నా డ్రీము అని ఎవరైనా అనుకుంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. ఓకే. ఎందుకు తప్పు పట్టాల్సిన అవసరం లేదంటే, వాళ్ళు కూడా మన దేశం నుంచి విడివడి వెళ్ళిన వాళ్ళే. అవును. అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఈ దేశం నుంచి విడిపోతామో, విడిపోతామో అని విడిపోయి వాళ్ళేం పావుకున్నారు? వాళ్ళేం చేశారు? ఉమ్, అసలక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉమ్, ఏంటి? అసలు మనకి వాళ్ళకి అసలు ఇంత శత్రుత్వం ఎందుకుంది? ఇట్లా ఆలోచించి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు చాలా మందున్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా, సామాన్య ప్రజలు భారతీయుల్ని చాలా ఇష్టపడతారు. చాలా గౌరవిస్తారు కూడా. అవును. మనము ఇక్కడ పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ దేశాన్ని
ఉగ్రవాదుల్ని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఉగ్రవాదులందరినీ తర్ఫీదులు ఇవ్వడం కావచ్చు, తద్వారా మానవ బాంబులు లాంటి వాళ్ళని తయారు చేయడం కావచ్చు, ఎక్కడంటే అక్కడ పేలుళ్ళు మనం వింటా ఉంటాం. 20 మంది బస్సుల్లో పెడుతూ ఉంటారు. 20 అవును. మంది చనిపోయారు, 30 మంది చనిపోతారు అని. ఏ తా సాక్షాత్తు ఆ దేశ మాజీ ప్రధానిని కూడా ఆహ్, ఈ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. బెనజీర్ భుట్టోని. అవును. అయితే నేననేది ఏంటి అంటే, అలాంటి రాజకీయ విశ్లేషణతోటి లేదు అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం వెళ్ళడం వేరు. బయాసన్ని యాదవ్ చేసిన తప్పేంటి అంటే, ఈ జ్యోతి మల్హోత్రా ఒక టీమ్ లీడర్ లాగా పనిచేస్తా ఉంది. ఈ టీమ్ లీడరు ఎంతవరకు బయాసన్ని యాదవ్‌కి చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అంటే, ఎవరైతే ఈ యూట్యూబ్‌లో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా ఉన్నారో వాళ్ళని వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. అందరూ వాళ్ళ అధీనంలోకెళ్లారు అని నేననను. వాళ్ళ లీడర్లు జ్యోతి మల్హోత్రాకి మొత్తం జరిగిందంతా తెలుసు. మొత్తం పిన్ టు పిన్ తెలుసు జ్యోతి మల్హోత్రాకి. ఓకే. జ్యోతి మల్హోత్రా ఏం చెయ్యం జ్యోతి మల్హోత్రాని ఏం చెయ్యమంటే అది చేసేసింది కీలుబొమ్మలాగా. అదేదో ఆహ్, హ్మ్, ఒక హీరోయిక్ ఇదిగా అంటే తనకు తాను ఒక సాహసవంతురాలిగా, తనకు తాను ఒక తెలివైన దానిలాగా ఆ! హ్మ్. ఒక సాహసోపేతమైన పని చేస్తున్నాను. ఉద్దేశంతోటి ఆమె చేస్తూ మిగతా ఈ గొర్రెల్ని గూడా ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొంతమంది నా దృష్టిలో గొర్రెలే వాళ్ళు. ఓకే. వాళ్ళని ఈ అమ్మాయి మల్లెసిందనే చెప్పొచ్చు 'జ్యోతి మల్హోత్రా'. ఈ విధంగా బూతులు మాట్లాడి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్‌ని రప్పించుకోగలుగుతున్నాడు. అతను ముందే చెప్తున్నాడు. నేను మీకు ఆహ్, నాకు ఇన్ని వ్యూస్ కావాలి, ఇన్ని లైక్స్ కావాలి అని మాట్లాడుతున్నాడు. ఆ చెప్పే ప్రాసెస్‌లో అతను వాడే భాష కావచ్చు, ఆహ్, హ్మ్, మనుషుల్లో ఎక్కడో నిద్రాణమైన ఒక హ్మ్, నీచమైన బుద్ధుంటది. ఆ నీచమైన బుద్ధిని ప్రేరేపించేలాగా చేసి అతను తన పబ్బం గడుపుకుంటాడు. అర్థం. ఓకే. ఓకే. అయితే నా అన్వేషణ పరిస్థితి. అతన్ని చూసి ఇంకొంతమంది. వాళ్ళని చూసి ఇంకొంతమంది. ఇప్పుడు ఇంకా 'రవి ట్రావెలర్' అని ఇట్లా కొంతమందున్నారు. అవును. వాళ్ళు సిన్సియర్‌గా ఆళ్ళకి ట్రావెలింగ్ మీదే ఇష్టం ఉంటది. మరి వాళ్ళెందుకు ఇరుక్కోలేకపోయారు? ఇతనెందుకు ఇరుక్కున్నాడు 'బయ్యాసన్ని యాదవ్' అంటే డబ్బు. ఆ వలలో చిక్కుకున్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడాలంటే మార్గాలున్నాయి. ఇప్పుడు హ్మ్. ఎవరైతే ఉగ్రవాద ప్రేరేపితంగా మాట్లాడతారో, మాట్లాడేవాళ్ళు పాకిస్తాన్‌లో ఉన్నారో, వాళ్ళ పేరేదో చెప్పారు మీరు. జకీర్. జాకీర్ నాయక్. ఇప్పుడు జకీరేనా పాకిస్తాన్‌లో అవును. జాకీర్. అయితే, అయితే ఒక ఉగ్రవాద ప్రేరేపితంగా మాట్లాడే అతనితోటి ఇతను మాట్లాడడము, అతను ఇతన్ని ప్రమోట్ చేయటము, అతను ఇతన్ని ప్రమోట్ చేయడము, పైగా ఈ వీసాలు, ఈ ఏర్పాట్లన్నీ జ్యోతి మల్హోత్రా చూసుకోవడము, ఇక్కడ యూనివర్సిటీల్లో ఇతని టాక్స్ పెట్టటము, హ్మ్. ఇవన్నీ చూస్తే ఒక రకంగా ఒక గూడు పుటాని జరిగింది. ఇప్పుడు అర్థం. ప్రస్తుతానికి ఫయ్యా సన్నీ యాదవ్ అనే అతను టెర్రరిస్టులకి ఉపయోగపడ్డాడు. అవును. ఇది తెలిసి ఉపయోగపడ్డాడా? తెలియక ఉపయోగపడ్డాడా? విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. జ్యోతి మల్హోత్రా అయితే ఉపయోగపడింది. అది తెలిసే చేసింది. వాంటెడ్ గానే చేసింది. కావాలనే చేసింది అనేది క్లారిటీ వచ్చేసింది. అవును. అప్పుడు ఆవిడని కూపీ లాగే క్రమంలో వీళ్ళందరూ దొరుకుతున్నారు. హ్మ్. వీళ్ళందరూ దొరికే ప్రాసెస్‌లో దొరికిన ప్రాసెస్‌లో అసలు వీళ్ళు నిజంగా వీళ్ళకి డైరెక్ట్‌గా జ్యోతి మల్హోత్రా లాగా ప్రయోజనం లభించిందా?
వీళ్ళు చేశారా లేదా ఏంటి అనేది విచారణలో తేలాల్సిందే. ఓకే. ఏది ఏమైనా సరే మనము హుషారు కొద్దీ పనులు చేద్దాము అంటే గనక కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తిగత జీవితాలు ఎంత ఇంపార్టెంటో దేశ భద్రత కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయంలో అవును. చూడండి, దేశం అంతా ఒకటిగా నిలబడింది. అవును. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా విషయంలో ఆవిడని ఎంత నమ్మారు? అవును. నమ్మారు కదా. అవును. ఈ జ్యోతి మల్హోత్రా ప్లేస్ లో అదే ఇంకొక ముస్లిం పేరు ఏదైనా వచ్చింది అనుకోండి, ఎంత గగ్గోలు జరిగేది. ఇప్పుడు ఈ వాస్తవం. బయ్యా సన్నీ యాదవ్ ప్లేస్ లో ఇంకొక ముస్లిం పేరు వచ్చింది అనుకోండి, ముస్లింలు దేశద్రోహులు అని మాట్లాడేసేవాళ్ళు. అవును. అంటే టెర్రరిస్టులు అందరూ ముస్లింసే ఉంటారు అనే ఒక నానుడికి భిన్నంగా జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు మతానికి టెర్రరిజానికి ఏమైనా సరే కనెక్షన్ ఉంటది అనే ఇది ఆ మధ్యలో గోడను వాళ్ళు కొంచెం పగలగొట్టారు. అవును. కానీ ఏ మతం వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా, ఏ రాష్ట్రం వాళ్ళు చేసినా, ఎందుకు చేసినా దేశద్రోహం చేయడం నేరం. చాలా త్వరగా అసలు వీళ్ళు ఏం చేశారు అనేది బయట ప్రపంచానికి చెప్పాలి. అంటే దేశ రక్షణకి ఇబ్బంది అయితే అది వేరే విషయం, కానీ ఇది ఎందుకు ఈ నేరం గురించి తెలియాలి సమాజానికి అంటున్నానంటే, ఎవరైనా ఇట్లా తెలుసో తెలియకో ఇరుక్కొని పోయినా లేదు కావాల్సుకుని చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే. ఇది అందరికీ సమాజానికి తెలియాల్సిన అవగాహన ప్లస్ సమాచారం. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్. మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.